ఉదయకాలమున మీ కుటుంబాలకి శుభములు మేళ్ళు కలుగునుగాక. ఈరోజు వాక్య వర్తమాన ధ్యానాంశం, గతాన్ని తవ్వకండి. ఈ రోజుల్లో అనేక కుటుంబాలు కూలిపోవడానికి ఒక కారణం నేడు వారు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి కాదు కానీ భార్యాభర్తలు వారి గతాన్ని తవ్వుకోవటం వలనే. కొంతమందికి వేరే పని ఏమీ ఉండదు, జరిగిపోయిన గతాన్ని తవ్వుతూనే ఉంటారు. నీ భార్యను లేదా నీ భర్తను చూసి నీ గతం అలాంటిది, నీవు ఒకప్పుడు అలాంటి దానివి, అలాంటి వాడివి, నీ స్కూల్ లేదా కాలేజీ రోజుల్లో నువ్వు చేసిన పాపిష్టి పనులు నాకు తెలియదా, అప్పుడు అది చేసావు ఇది చేసావని నీ భార్య లేదా భర్త యొక్క గత జీవితాన్ని తవ్వటం వలన ప్రయోజనం ఏమిటి? ఒకసారి ఆలోచించండి. దేవుడు సెలవిస్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి. యెషయా గ్రంథం 43:18 చెప్తున్నాడు. గత కాలమునకు సంబంధించిన ఏదైనా విషయం నీ భర్త గురించి లేదా భార్య గురించి తెలిస్తే ఆ గతాన్ని త్రవ్వటం వలన ప్రయోజనం లేదు. దయచేసి గమనించండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని రోమాపత్రిక 3:11 చెప్పబడింది. అందరూ పాపము చేసిన వారే. బైబిలు సెలవిస్తుంది, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము, పాపములో కుళ్ళిపోయాము. అటువంటి మనలను పరిశుద్ధులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ఈ భూలోకమునకు రావలసి వచ్చింది. సిలువలో తన రక్తమంతటిని చిందించవలసి వచ్చింది. మనకందరికీ గతాలు ఉన్నాయి. ఆ గతము మంచిది కాదు, పాపిష్టిది, కుళ్ళిపోయిన వాటిని చెత్తబుట్టలో వేస్తాం. కేవలం పిచ్చోళ్ళు మాత్రమే చెత్త కుండీలోనివి వేరుకుంటారు. మరలా దానిని ఎవరైనా బయటికి తీస్తారా? భార్య లేదా భర్త యొక్క గతము, చెడిపోయిన కుళ్ళిపోయిన గతమును నీవు త్రవ్వుతున్నట్లయితే నీకు పిచ్చే కదా. యేసుక్రీస్తు తన విలువైన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. మన గత జీవితమంతా కొట్టివేయబడింది. దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. యెషయా గ్రంథం 43:25 గమనించండి. రక్షించబడిన నీ భార్య లేదా భర్త యొక్క అతిక్రమములన్నిటిని దేవుడు క్షమించి తుడిచివేసి ఉన్నాడు. వాటిని మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనని అంటున్నాడు. నీ భార్య లేదా భర్త యొక్క గతాన్ని దేవుడే క్షమించి తుడిచివేస్తే నువ్వెందుకని మాటికి అదే గతాన్ని పట్టుకొని చిత్రవద చేస్తున్నావు? దేవుడే మరిచిపోయిన దానిని నువ్వెందుకు గుర్తుకు తెస్తున్నావు? స్టాప్ థింకింగ్ అబౌట్ పాస్ట్. నీ గతము గురించి, నీ భార్య లేదా నీ భర్త గతము గురించి ఆలోచించవద్దు. ఆ గతాన్ని పట్టుకుని మాట్లాడొద్దు, నిందించొద్దు. దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. భర్త భార్య ఎప్పుడైతే గతమును గురించి మాట్లాడడం మానేస్తారో వారి కుటుంబంలో దేవుడు నూతన కార్యాన్ని చేస్తాడు. వారి జీవితాలను ఫలింపజేస్తాడు. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సంపూర్తిగా విడిచిపెట్టు. ఇక నుంచైనా నీ కుటుంబంలో నీ భర్తతో లేదా నీ భార్యతో నీ కుటుంబ భవిష్యత్తు గురించి లేదా నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు. దేవుడే నీ భర్తను లేదా నీ భార్యను క్షమించినప్పుడు నువ్వెందుకు క్షమించలేవు? నువ్వెందుకు క్షమించవు? క్షమించి గత జీవితాన్ని సమాధి చేసి దేవుడు అనుగ్రహించు ఫలభరితమైన జీవితాన్ని పొందుకోమని మనవి చేయుచున్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానము విన్న మీ అందరినీ కూడా దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమేన్.